ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ప్రతిపక్ష నాయకులు బొత్స సత్యనారాయణ గారు మీడియాతో మాట్లాడుతూ మా మీద ఎందుకంత కక్ష కట్టారని, ఇది దుర్మార్గమైన చర్య, అహం గర్వంతో చేసిన పని అని, ప్రజలు మీకు 5 సంవత్సరాలు మాత్రం అధికారం ఇచ్చారని, అధికారం శాశ్వతం కాదని అన్నారు. జిల్లా అధికారుల నిర్లక్ష్యం కూడా వేదిక కూలడానికి కారణమని, ఆ పైడి తెల్లమ్మ దయ వల్ల మాకు ఏమీ కాలేదని, దీని కుట్ర వెనక ఎవరున్నారో నిగ్గు తేల్చాలని ఏపీ రాష్ట్ర సీఎస్ కు, గవర్నర్ కు ఫిర్యాదు చేస్తానని, ఈ పైడి తెల్లమ్మ పండుగ కూడా అధికార అహంతో సాంప్రదాయాలు పక్కన పెట్టి దుర్మార్గంగా జరిపించారని అన్నారు. దాంట్లో లక్కీగా సేవ భగవంతుడు, ఎందుకంటే అమ్మవారిని మేము నమ్ముతాం కాబట్టి మాకేం జరగలే. భగవంతుడు అమ్మవారిది వీరు కూడా నమ్ముతారు కాబట్టి ఈ చిన్న దీంతో బయటపడ్డాం. ఎందుకు మా మీద వ్యక్తిగతంగా అంత కక్ష, ఎందుకు మమ్మల్ని అంతమొందించాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది మీకు? లేదు, ఎందుకంత అశ్రద్ధ వచ్చింది మీకు? ఎందుకు అంత అవమానపరచాలనే ఉద్దేశం ఎందుకు వచ్చింది మీకు? నేను అడుగుతున్నాను. రేపు గవర్నర్ గారికి లేఖ రాసి, సిఎస్కో లేఖ రాసి దీని వివరణ అడుగుతాను. ఇదంతతో విడిచిపెట్టాం. ఏంటిది? ఓ పక్క వచ్చి దోపిడీ, ఓ పక్క వచ్చి అలసత్వం, ఓ పక్క వచ్చి కుట్ర. ఇక్కడికి వెళ్తుంది. ఇది ప్రజాస్వామ్యంలో ఇది భావ్యమా? ఇది డెమోక్రసీలో ఇదే? నో. ఇటువంటి విషయాల్ని ఉపేక్షిస్తే సొసైటీకి సమాధానం నష్టం. దీని వెనక ఎవరున్నారో, ఎందుకు జరిగిందో అవన్నీ కూడా బయటకు రావాలి. నేను ఆపాదిస్తాను జిల్లా అధికారులనే. ఈ విషయంలో చూస్తున్నామండి. పని ఏమైనా అయిందా అంటే ఏం కాదు. అక్కడ ఎవరెవరో ఎటు సరే రాజకీయ నాయకులకు వచ్చి వాళ్ళ తాలూకా వ్యక్తిగత కోరాలు, వ్యక్తిగత ఆలోచన, వ్యక్తిగత లాభాలు అధికారులు చూసుకుంటారు.